హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను విద్యార్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో, దీనికోసం మరిన్ని వివరాలు, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చేయడం జరిగింది. కాన్సెప్ట్‌లోకి వెళ్ళే ముందు నా నా ఛానల్‌లోని వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో చేసి ఇంకొకరికి షేర్ చేయండి. మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఎస్బీఏ అనేది తన యొక్క ప్లాటినం జూబ్లీ సందర్భంగా అది మనకి పిల్లలకి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం అయితే జరిగిందండి. తన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్బీఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ 2025 అనే స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్లో ఏముంది అంటే ఇది ప్రతి సంవత్సరం ఏటా 15,000 నుంచి 20 lakhs వరకు ఇది మనకి ఆర్థిక సహాయం స్టూడెంట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగానండి. సో ఇండియా వైజ్లో ఈ హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే దేశం మొత్తం మీద 23,230 మంది విద్యార్థులకు వాళ్ళు ఈ భరోసా అనేది ఈ స్కీమ్ కింద కల్పించాలని అనుకుంటున్నారు. సో ఎవరెవరికి ఇది ఎలిజిబిలిటీ, ఈ ఆర్థిక సాయం ఎంత ఉంటుంది అని డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో ప్రతి 9th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే విద్యార్థులందరూ అర్హులే. ఇందులో ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ విద్యా సంస్థలు చదువుకుంటున్న వారితో పాటు ఎవరైతే ఫారెన్లో చదువుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ 15,000 వరకు అండర్ గ్రాడ్యుయేషన్స్కి, 50,000కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకి, అలాగే 2 lakhs వరకు ఇంకొన్ని రిమైనింగ్ స్పెషల్ కోర్సులకి 20 lakhs వరకు కూడా ఇది ఆర్థిక సాయం అనేది చేయడం జరుగుతుంది. సో ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా రెన్యువల్ చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. సో వీళ్ళ మెయిన్ మోటో ఏంటి అంటే ఎవరైతే విద్యార్థులు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోతున్నారో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసే కొరకు ఇలాంటి స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీని గురించి ఇంకా ఎవరెవరు అర్హులు అనే విషయం తెలుసుకున్నట్లయితే ఇందులో ఎవరు అర్హులు అన్నట్లయితే ఇక్కడ మనకి గత లాస్ట్ ఇయర్ విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్క్స్ అనేవి వచ్చిండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులను తీసుకున్నట్లయితే వాళ్ళకి 10% సడలింపు ఉంటుంది. అంటే వాళ్ళకి 67.5% వచ్చినట్లయితే సరిపోతుంది. ఇంకా వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం వచ్చేసి 3 lakhs బిలో ఉండాలి. సో 3 lakhs లోపు ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇంకా అండర్ గ్రాడ్యుయేషన్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి వాళ్ళకి 6 lakhs బిలో ఉండాల్సి వస్తుంది. ఇంకా రిజర్వేషన్ కేటగిరీని తీసుకున్నట్లయితే ఇక్కడ ఉమెన్ విద్యార్థులకు ఇక్కడ 50% స్కాలర్షిప్ అనేవి కేటాయించడం జరిగింది. అలాగే 50% స్థానాలు అవి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అయితే కేటాయించడం జరిగింది. ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మనం దీనిని November 15, 2025 లోపు అయితే దీనిని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత అయితే అప్లై చేసుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరగదు. అప్లై చేసే ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ మనం అధికారిక వెబ్సైట్ అయినటువంటి SBI ఆశా scholarship.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో పైన ఉన్నటువంటి అప్లై నౌ బటన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ రిజిస్టర్ యొక్క మొబైల్ నెంబర్తో కానీ లేదంటే ఈమెయిల్ ఐడితో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా అప్లికేషన్లో జాగ్రత్తగా ఫుల్గా డీటెయిల్గా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే డాక్యుమెంట్స్ నీడ్ ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ లిస్ట్ ఆర్ ఆదాయ ధృవీకరణ పత్రం కానీ ఆధార్ కార్డ్ కానీ లేదంటే ఫీజు రసీదు ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనల్గా మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసినట్లే. తర్వాత మీకు ఆ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వాడు ప్రాసెస్లో మెరిట్ని బట్టి అలాగే మీ యొక్క ఆర్థిక సిచ్యువేషన్ని బట్టి అండ్ ఇంకో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నిటినీ ప్రాసెస్ చేసుకొని మీకు వాడు స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఒకరికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇది ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించడం జరుగుతుంది.
దానికోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.